నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజీతం నేను పర్వీన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏలూరులో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమావేశం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న మంత్రి వనిత ఒంగోలులో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న మంత్రి ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని హామీ విజయవాడ ఘనంగా వృషభ రాజమూల బల ప్రదర్శన పోటీలను ప్రారంభించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విశాఖ జిల్లాలో నాగలిపట్టి వినూత్న రీతిలో రైతుల ధర్నా రైతాంగానికి కేంద్రం ఉరితాలు బిగిస్తుందని ఆవేదన నెల్లూరులో టీడీపీ నేతలు ప్రెస్ మీట్ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు డీటెయిల్స్ లోకి వెళ్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా ఛాంపియన్ ఆఫ్ ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ అవార్డులను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళా సంక్షేమానికి చేపట్టిన పథకాలను విమర్శించారు. ప్రజా సంక్షేమానికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని అన్నారు. నింపాలని చెప్పని చీకట్ల పారద్రోలాన్ని 2021 అందరి జీవితాల్లో కూడా ఆనందంగా ఉండాలని వారి యొక్క అమృత హస్తాల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా మన ముఖ్య అతిథి శ్రీమతి తానేటి వనిత గారిని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వారిని అలాగే వేదికను అలంకరించినటువంటి అందరినీ కూడా పెద్దలందరినీ కూడా తమ యొక్క సో 11 చెప్తే 1 and 1 పక్కన పెట్టుకొని చూపిస్తారు. ఇది 11 అండ్ 12 చెప్తే 1 and 2 వచ్చి అందరూ నేర్చుకుంటారు. ఇది ఫింగర్ ఫింగర్లో పెట్టుకొని వీటికి స్టోరీస్ దాంట్లో ఎలిఫెంట్ మంకీ పెట్టాలి. పిల్లలు ఓపెన్ చేసి ఇస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టాలి. దీంతో మోటార్ స్కిల్స్ వాళ్ళు ఇవన్నీ మన టెస్ట్రీ వెళ్ళి సర్చ్ చేస్తుంది. ఇది డేస్ ఆఫ్ ద వీక్ గ్రూప్ క్రియేటివిటీ రాగి రొట్టి దోశ అది తెలియట్లేదు. స్వీట్ ఉంది జొన్నలు అట్లా చిన్న చిన్న. మీ టేస్ట్ ఎక్కడో తెలుసు మేడం. మైదా అయితే కొంచెం ఫెయిన్గా ఉంటుంది. జొన్నలు కొంచెం బరక ఉంటుంది మేడం. కొంచెం స్వీట్గా ఉంది. టిష్యూ మాకు చల్లగా పెడతారా? మా బలాత్మకమైన ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి సరేష్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ముందుగా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పేదల పక్షాన అండగా నిలుస్తుందని చెప్పారు.
ఒకసారి చూడండి సార్. ఎన్నిపెర అరుణ కుమారి, ఎన్నిపెర మేరీ వైఫ్ ఆఫ్ గురవయ్య, ఎన్నిపెర శాంతి, వీరిని వేదిక మీదకి వరుసగా ఒకరి తర్వాత ఒకరిని రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే బద్దిగం లక్ష్మీనారాయణ, కాలం రాధ, పదవకూరి విజయలక్ష్మి, పరుసు వెంకట సుబ్బమ్మ, గుమ్మ. ఆ కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. అభిషేకం ఈ కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్ గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారు జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభ రాజముల బల ప్రదర్శన పోటీలు విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించి ఈ పోటీలను ప్రభుత్వ విప్ స్వామినేని ఉదయభాను, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ చల్ల మధుసూదన్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అట్టహాసంగా ప్రారంభించారు. పోటీలో పాల్గొనేందుకు వచ్చిన రైతు సోదరులకు ఎటువంటి లోటు లేకుండా అన్ని వసతి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో భారీగా ప్రజలు, రైతులు, రైతు అభిమానులు పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు శ్రీ స్వామినేని ఉదయభాను గారికి కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ గా 6వ స్థానంలో ఉన్నటువంటి బ్యాంకును 2వ స్థానానికి తీసుకువచ్చి అనాది కాలంలోనే 16 విచ్చేస్తున్న పెనమలూరు ఎమ్మెల్యే చక్కగా హుషారుగా పోటీలో రెడీగా ఉండాలి. ఆ తదుపరి 6వ జత వారు శ్రీమతి రమ్యాభి ఆశీస్సులతో జే ఆయుబ్ బాషా గారు వెలుగోడు. ప్రతి జత వారు కూడా వెంటనే మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఓన్లీ యాంకర్స్ మాత్రమే కోర్టులో ఉండాలా. దయచేసి అవుటర్స్ మాత్రం బయటకు రావాలా. కమిటీ నిర్వాహకులకు సహకరించాలా. దయచేసి అవుటర్స్ బయటకు రావాలా. గిఫ్ట్లు కూడా పెట్టారు. వచ్చిన వాళ్ళకి ప్రోత్సహించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి ఎడ్ల పోటీలకు రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఈ సంక్రాంతి వేడుకల్ని తిలకిస్తూ ఎంతో చక్కగా ఏర్పాటు చేసిన వెంకటరావుకి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇక్కడ ఉన్న అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరచుకుని సెలవు తీసుకుంటున్నాను. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ విశాఖ జిల్లా దేవరాపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు నాగలిపట్టి వినూత్న రీతిలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నూతన వ్యవసాయ చట్టాలు దేశ రైతాంగానికి ఉరితాళ్లు బిగిస్తుందని అన్నారు. నూతన చట్టాలు రద్దు అయ్యేంత వరకు పోరాటమే శరణ్యమని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడనాడాలని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటల మద్దతు ధర ఇవ్వాలి. రైతులు పండించిన పంటల మద్దతు ధర ఇవ్వాలి. రైతులు పండించిన పంటల మద్దతు ధర ఇవ్వాలి. వద్దల్లానే రైతుల ఐక్యత, వద్దల్లానే రైతుల ఐక్యత.
ఇవ్వాలి, ప్రభుత్వ విధానాలు నశించాలి, నష్టం కలిగించే చట్టాలను వెంటనే రద్దు చేయాలి, నష్టం కలిగించే చట్టాలను వెంటనే రద్దు చేయాలి, నష్టం కలిగించే చట్టాలను వెంటనే రద్దు చేయాలి, రైతులను నష్టం నరేంద్ర మోడీ విధానాలు నశించాలి, రైతులకు నష్టం కలిగించే చట్టాలను వెంటనే రద్దు చేయాలి, రైతులకు నష్టం కలిగించే చట్టాలను వెంటనే రద్దు చేయాలి, ఎస్సీ ఎస్టీలకు ఉచిత కరెంట్ ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీలకు ఉచిత కరెంట్ ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీలకు ఉచిత కరెంట్ ఇవ్వాలి, వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి, వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి, ఢిల్లీలో రైతాంగ సమస్యలు వెంటనే పరిష్కారం జరపాలి, చట్టాలంటివి రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రైతులు తహసీల్దార్ కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన అటువంటిది చేస్తా ఉన్నారు. ఇప్పుడు దేవరాపల్లి తహసీల్ కార్యాలయం దగ్గర కూడా రైతులు పెద్ద ఎత్తున నాగళ్ల పట్టి నిరసన అటువంటిది రోజు తెలియజేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దీన్ని పునఃపరిశీలన చేసుకోవాలా, ఏదైతే 3 చట్టాలు తీసుకొచ్చిందో ఆ 3 చట్టాలు కూడా పూర్తిగా రద్దు చేసేంత వరకు పెద్ద ఎత్తున ఆందోళన అటువంటివి జరుగుతాయి. నిన్న కలెక్టర్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు పెద్ద ఎత్తున ఆందోళన అటువంటివి సాగే. ఈ రోజు తహసీల్దార్ కార్యాలయాల దగ్గర ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా 1955 నూతన నిత్యావసర వస్తువుల చట్టంలో మార్పులు అటువంటివి ఈరోజు తీసుకొని వచ్చి బడా వ్యాపారులకి ఈరోజు మొత్తం దోసిపెట్టే విధంగా ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది. రెండోది కార్పొరేటివ్ సంస్థలకు భూములు అప్పచెప్పేటువంటి చట్టాన్ని ఈరోజు తీసుకొని వచ్చింది. మూడోది మొత్తం మార్కెట్ యార్డులే పూర్తిగా తీసేసేసి ఈరోజు మార్కెట్ యార్డులే మాకు సంబంధం లేదు, మీరు ఎక్కడికైనా తీసుకుని అమ్ముకోండి అని చెప్పేసి చట్టం అటువంటిది ఈరోజు తీసుకొని వచ్చింది. ఈ విధంగా తీసుకురావడంతో పాటు వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి విద్యుత్ సంస్కరణల ముసాయిదా చట్టంలో బిల్లు అటువంటిది ఈరోజు తీసుకొని వచ్చి మోటార్లకి మీటర్లు బిగించి నగదు బదిలీ పథకాన్ని తీసుకొని వచ్చి మొత్తం రైతాంగాన్ని గొంతు కోసేటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి నూతన వ్యవసాయ బిల్లులు ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి ఢిల్లీలో రైతులు ఇప్పటికే 38 మంది రైతులు చనిపోయారు. 42 రోజులు పెట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. నిన్న 94,000 ట్రాక్టర్లతోనే పెద్ద ఎత్తున ప్రదర్శన నిరసనటువంటిది జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలన చేసుకోవాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పరాకాష్ఠంగా పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు, నిరసన తెలియజేస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ దీన్ని పునఃపరిశీలన చేసుకోకపోతే నూకలు చెల్లిపోతాయి, భూస్థాపితం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఆలోచించుకోవాలని చెప్పేసి మేము రైతు ప్రజా సంఘాలుగా సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో నెల్లూరు నగర టీడీపీ ఇన్ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ వైసీపీ కనుసన్నుల్లో విధులు నిర్వహిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతుంటే డీజీపీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే డీజీపీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నెల్లూరు నగర అధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు, మాజీ కార్పొరేటర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అనేది బాగుంటుందేమో. ఒక డీజీపీగా రాష్ట్రంలో శాంతి భద్రతలు రక్షించాల్సిన డీజీపీ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా మారిపోయాడు. ఆయనంట చంద్రబాబు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద మేము కేసు పెట్టేదానికి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెబితే అది మాట్లాడే వ్యక్తి డీజీపీ గారు. చంద్రబాబు గారు ఏం మాట్లాడారు? ఎవరి మతాలు అనుకుంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్, నేను హిందూ. మన మతాలు మన దగ్గర ఉండాలి, అవి ప్రజల మీద రుద్దకూడదు అని మాట్లాడి తప్పులేదు. ఎవరి కులం వాళ్ళ గొప్ప, ఎవరి మతం వాళ్ళ గొప్ప, అవి మన ఇంట్లో ఉండాలి, అవి ప్రజల మీద పోయకూడదని మాట్లాడాడు. దానికి మేము చంద్రబాబు మీద కేసు పెట్టేదని అడుగుతున్నాం, న్యాయ నిపుణులు అడుగుతున్నాం. అంటే 11 కేసుల్లో A1, A2 జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని
ఎలాగైనా ఇరికించాలని డీజీపీ ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, నీ అబ్బతనమే కాల. చంద్రబాబు నాయుడు ఇరికించాలని నీ అబ్బతనమే కాలేదు, నీ తరం ఏమవుతుందని అడుగుతున్నా. ఎవరి మత విశ్వాసాలు వాళ్ళవి అని హిందూ మతం మీద దాడి చేయమని కాదు, హిందూ దేవాలయం మీద దాడి చేయమని కాదు, బిట్లకుంట నుంచి అంతర్వేది వరకు రథాలు తగలబండి. ఈరోజుకి ఏమైంది? ఎంతమంది అరెస్ట్ చేశారు? ఎంతమందిని అరెస్ట్ చేశారో చెప్పండి. డీజీపీ గారు నువ్వు వచ్చిన తర్వాత ఎంతమంది అరెస్ట్ చేశారు? అంతర్వేది అయితే సిబిఐకి ఇచ్చారు. వాళ్ళకి ఒక బడ్జెట్ లేదు, విధి లేదు, విధానం లేదు, అందువల్ల వాళ్ళు రాలా. ఏమైంది? ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నావు చెప్పమని. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. వాళ్ళు ఎంతమంది అరెస్ట్ చేశారు డీజీపీ గారు? మరి కొడాలి నాని గారు మాట్లాడితే బూతులు మాట్లాడతాడు. ఏం ఆంజనేయ స్వామికి ఎరగొడుతున్న అర్థమే? ఇంకో చేయి వస్తుంది కదా. మరి రాముడు తలకాయ పాలు కొడితే ఇబ్బంది ఏముంది? శ్రీరామచంద్రుడిది ఇంకో తలకాయ పెడతాం. రథాలకి ఏంటి వెండి రథం తగలబడితే ఇబ్బంది ఏముంది? ఇంకో రథం చేస్తాం. రథానికి ఉన్నటువంటి ఆ సింహాలు పోయి నష్టం ఏంటి? కావాల్సిన డబ్బులు ఉన్నాయి, మళ్ళీ చేస్తాం. ఇన్ని మాట్లాడినట్టు హిందువుల మనోభావాన్ని రెచ్చగొట్టి దుండంగులను సపోర్ట్ చేస్తూ మాట్లాడినా కొడాలి నాని మీద ఎన్ని కేసులు పెట్టారు డీజీపీ గారు? ఎన్ని కేసులు పెట్టారు మీరు? సిగ్గు లేకుండా రాష్ట్రం మొత్తం అట్టడిగిపోతుంటే సిఐడి విచారణ వేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం గుప్పెట్లో జగన్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంతకు ముందు కన్ఫెక్షన్ పర్సన్ జగన్ అని, ప్రస్తుతం చీటింగ్ చీఫ్ మినిస్టర్ జగన్ అని వ్యాఖ్యానించారు. ఎటువంటి అధికారికంగా లేని పత్రాలను పంపిణీ చేస్తూ ప్రజలను ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు. ఎవరి సంతకం లేకుండా పట్టాలు ఎలా ఇస్తున్నారని నిలదీశారు. జిల్లా అధికారి అయిన కలెక్టర్ ఏం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కార్పొరేషన్ ఎన్నికలో లబ్ధి పొందేందుకు ఈ బోగస్ పట్టాలు ఇస్తున్నారని విమర్శించారు. చీటింగ్ పనులు ప్రభుత్వం చేయకూడదని, వీటిపై కలెక్టర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. వైసీపీ చేస్తున్న ఈ మోసంపై కోర్టుకెళ్తామని తెలిపారు. ఉపాధి చేయగలవు, ఇవేమో మోసమా? ఇది కేవలం జీఎంసీలో మోసం. పేద ప్రజలు తెలియక పాపం మాకు పట్టా వచ్చి చూపించింది ఒక ఆవిడ. నాకు ఇవ్వ పట్టా ఇచ్చిన ఆవిడ చూసి చదివాను నేను సాయంకాలం. ఏమిటి పేరు రాశాను, అమ్మాయి పేరు రాశారు చూడండి. ఆ పేరు ఎక్కడా లేదు. ఏది పలానా సర్వే నెంబర్ లేదు, పేరు చదవడం బాగోదు. ఆధార్ నెంబరు, తండ్రి భర్త పేరు, గ్రామం వార్డు 96వ వార్డు, మండలం జీవీఎంసీ విశాఖపట్నం, ఫోన్ నెంబరు. చెప్పండి ఏ ఊరు అసలు ఇవి పట్టా పట్టుకొని? ఈ జీఎంసీలో ఉన్న అమ్మాయి, ఈ అమాయక పేద ప్రజలు, ఈ మా పేద ప్రజలు ఎక్కడ పోతారు? లేకపోతే మంత్రులు మేము ఇచ్చిన పట్టాలు కూడా వెళ్ళేసారి 72,000 ఎంత 60,000 ఇచ్చాం మేము. 60 లక్షలు జియో ట్యాగింగ్ చేసి, ల్యాండ్ ఐడెంటిఫై చేసి, లేఅవుట్ పెట్టి, అప్రూవ్డ్ ప్లాన్ పెట్టి, అదే చంద్రబాబు గారి పరిపాలన అంటేనే. అది పరిపాలన అంటే విజయసాయి రెడ్డి ఇష్టాసారిగా ఏదో బుడబొక్కలో తిరగడం కాదు. అడ్మినిస్ట్రేషన్ తెలుసుకో, గవర్నమెంట్ ప్రొసీజర్ తెలుసుకో. యాక్ట్ ఉంటుంది, జియో ఉంటుంది, మెమో ఉంటుంది, ప్రొసీడింగ్స్ ఉంటాయి. దిస్ ఇది ప్రొసీడింగ్ ఇవ్వాలి. నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు? కోర్టులో ఉంది. కోర్టులో ఉంటే మోసగిస్తా ప్రజల్ని. రేపు సుప్రీంకోర్టు ఒప్పుకోకపోతే అనుకుందాం. దీనికి గ్యారంటీ ఏముంది? కోర్టు నిర్మిస్తారని. మ్యాచ్ రాదు సబ్జుడిషరీ. నువ్వు సుప్రీంకోర్టు ఉంటుండే కదా దొంగ పదాలు అందుకే తిరిగితేటగా. రేపు పొద్దు మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళాం అనుకోండి, మాకు సంబంధం లేదు, ఇది బండారెత్తం కృషి చేసామని చెప్తారు. వీళ్ళు మా తెలుగుదేశంలో కొట్టంటారు, కానీ కొట్టంటారు. ఇలాంటి దగా కోరి పనులు చేసినటువంటి చీటింగ్ ముఖ్యమంత్రి అయినా కోరికెత్తి అన్నారు. చీటింగ్ కదా? ఏమైంది కోరికెత్తి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈ రాష్ట్ర పోలీసుల మీద నాకు
నాకు నమ్మకం లేదని హైదరాబాద్ పోయి అక్కడ కేసు పెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మేనేజ్ చేసుకొని ఎంక్వైరీ చేయించుకున్నారు. ఇది ఎన్ఐఏ కదా, ఎన్ఐఏ చేత. ఏమైంది ఎంక్వైరీ వేటకి? 18 మాసాలు అయింది. ఏం బొచ్చి మీగుతారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు మీ ఎంక్వైరీ ఈ మీద కదా ఎంక్వైరీ. ఏం చేసావు? అది ఫేక్ కాదా? చీటింగ్ కాదా? మీ బాబాయ్, సొంత బాబాయ్ రాజశేఖర్ గారి తమ్ముడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్సీ చనిపోయి 18 మాసాలు అయితే ఎలక్షన్లో ఏమో చంద్రబాబు కొట్లన్నావు, సిబిఐ ఎంక్వైరీ అన్నావు. ఏమైందయ్యా? ఎవరితో గౌతమ్ సవాంగ్ డీజీ గారు ఈ చేతగానే అక్కడ చూపించిన శక్తి తిరిగితే అట్లా చంద్రబాబును కేసు పెడతానికి అప్పుడు కాదు. ఒక రాజకీయ నాయకుడు, ప్రముఖుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు చనిపోతే మీ పోలీస్ హౌస్ ఏం చేస్తుందా మిస్టర్? మాకు కార్యాలయం ఎందుకంటే కార్యాలయం ఎందుకోసం మాకు ఉపాధి చేయగావు. ఇవేమో మోసమా? ఇది కేవలం జీఎంసీలో మోసం. పేద ప్రజలు తెలియక పాపం మాకు పట్టా వచ్చి చూపించింది ఒక ఆవిడ. నాకు ఇవ్వ పట్టా ఇచ్చిన ఆవిడ చూసి చదివాను నేను సాయంకాలం. ఏమిటి పేరు రాశాను, అమ్మాయి పేరు రాశారు చూడండి. ఆ పేరు ఎక్కడా లేదు. ఏది మన సర్వే నెంబర్ లేదు, పేరు చదవడం బాగోదు. ఆధార్ నెంబరు, తండ్రి భర్త పేరు, గ్రామం వార్డు 96వ వార్డు, మండలం జీవీఎంసీ విశాఖపట్నం, ఫోన్ నెంబరు. చెప్పండి ఏ ఊరు అసలు ఇవిడ పట్టా పట్టుకొని? ఈ జీఎంసీలో ఉన్న అమ్మాయి, ఈ అమాయక పేద ప్రజలు, ఈ మా పేద ప్రజలు ఎక్కడ పోతారు? లేదా మంత్రులు మేము ఇచ్చిన పట్టా చూడండి వెళ్ళేసారి 72,000 ఎంత 60,000 ఇచ్చాము మేము. 60 లక్షలు జియో ట్యాగింగ్ చేసి, ల్యాండ్ ఐడెంటిఫై చేసి, లేఅవుట్ పెట్టి, ఎప్రూవ్డ్ ప్లాన్ పెట్టి, అదే చంద్రబాబు గారి పరిపాలన అంటేనే. అది పరిపాలన అంటే విజయసాయి రెడ్డి ఇష్టాసారిగా ఏదో బుడబొక్కలో తిరగడం కాదు. అడ్మినిస్ట్రేషన్ తెలుసుకో, గవర్నమెంట్ ప్రొసీజర్ తెలుసుకో. యాక్ట్ ఉంటుంది, జియో ఉంటుంది, మెమో ఉంటుంది, ప్రొసీడింగ్స్ ఉంటాయి. ప్రొసీడింగ్ ఇవ్వాలి నువ్వు. ఎందుకు ఇవ్వలేకపోయావు? కోర్టులో ఉంది. కోర్టులో ఉంటే మోసపిస్తా ప్రజల్ని. రేపు సుప్రీంకోర్టు ఒప్పుకోకపోతే అనుకుందాం. దీనికి గ్యారంటీ ఏముంది? కోర్టు నిర్మిస్తారని. మ్యాథ్స్ రాదు, సబ్జుడిషరీ. నువ్వు సుప్రీంకోర్టు ఉంటుండే కదా దొంగ పదాలు అందుకే తిరిగితేటగా. రేపు పొద్దు మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళాం అనుకోండి, మాకు సంబంధం లేదు, ఇది బండారెత్తం ఫిట్ చేసామని చెప్తారు. వీళ్ళు మా తెలుగుదేశం వల్లే కొట్టంటారు, కానీ కొట్టంటారు. ఇలాంటి దగాకోరి పని చేసినటువంటి చీటింగ్ ముఖ్యమంత్రి అయినా కోరికత్తి అన్నాడు. చీటింగ్ కదా? ఏమైంది కోరికత్తి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈ రాష్ట్ర పోలీసు మీద నాకు నమ్మకం లేదని తిరుమలలోని జీఎన్సీ కాటేజీలో చోరీ జరిగింది. 2 గదుల తాళ్లను పగలకొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన కర్ణాటక రాష్ట్ర భక్త బృందం గదుల్లో చోరీకి దిగారు దుండగులు. బాధితుల ఫిర్యాదు మేరకు అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. భక్తుల సంచారం పెద్దగా లేని ఈ ప్రదేశంలో పోలీసులు, విజిలెన్స్ అధికారులు నిఘా పెంచాలని భక్తులను కోరుతున్నారు. సార్ మేము రాయచూరు నుంచి ఉదయము తిరుమలకు వచ్చాము. సో శ్రీవారి మెట్ల ద్వారా మేము నడుచుకుంటూ వచ్చి 4 గంటలకు దర్శనానికి వెళ్ళాము. 4 గంటలకు దర్శనానికి వెళ్ళినప్పుడు సో మేము తిరిగి వచ్చి 7 గంటల లోపల ఇక్కడ మాది 527 జిఎన్సీ బ్లాక్లో మా మొత్తం మెటీరియల్ అంతా చెల్లా చెదరంగా చేసి వాల్యుయబుల్ ఐటెంలో దాంట్లో డబ్బులు 2 కొత్త సెల్ ఫోన్స్
తీసేసినట్టు మాకు తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వమని అధికారులకు వచ్చి మీరు ఒక మనీ లెటర్ రాసిమని చెప్పారు సార్. వాళ్ళు ఈ ఏరియా వాళ్ళు ఎవరు రెస్పాన్స్ లేదా? సీసీ కెమెరాలు ఉన్నాయా లేని అడిగితే ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవు, సో ఈ ప్రాంతంలో 2-3 సార్లు దొంగతనాలు కూడా అయ్యాయి అని వాళ్ళు మరి ప్రతిస్పందన ఇచ్చారు. దానికి సంబంధించి ఆ రూమ్ అలాట్మెంట్ ఏం చేశారు సార్. అది దానికి సంబంధించి ఒక తాళం కూడా ఒక పరిశుభ్రమైన మంచి తాళం కూడా ఇవ్వలేదు. లో క్వాలిటీ తాళం కూడా ఇచ్చేసినందుకు అది ఒక రాడ్ పెట్టి హ్యాండ్ హుక్ నుంచి ప్రెస్ చేసినందువల్ల అది లాక్ కూడా బ్రేకప్ అయింది. సో ఇది చాలా వేస్ట్ లాక్ ఇచ్చినందుకు, సో ఇలాంటి లాక్స్ ఇచ్చినందువల్ల నా పేరు శ్రావణలక్ష్మి. మేము రాయచూరు నుంచి వచ్చాము. మధ్యాహ్నం 1 గంటకు వచ్చాము. ఇక్కడికి కాలినడకన మెట్లెక్కి వచ్చాము. వచ్చి తాళానికి 3 చోట్ల తిప్పారు. రూమ్ బుకింగ్ కానీ, తాళం కోసం కానీ, దానికి ఏదో ఆర్డర్ కానీ 3 చోట్లకు తిప్పించి మమ్మల్ని తీసుకొచ్చి 1 గంటకల్లా ఈ రూమ్లోకి వచ్చాము. వచ్చి 3:30-4 మేము స్నానాలు అనేది దర్శనానికి కోసమని బయటకు వచ్చాము. రూమ్లో బ్యాగుల్లో ఎక్కడ తీసేస్తారో అని చెప్పి రూమ్లో తాళాలు వేసాం కదా అని అన్ని బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళినందుకు లాక్ తాళం పగలగొట్టి దాంట్లో ఉన్న డబ్బులతో సమేత నీట్గా మంచం మీద పేర్చి ఏమేమి కావాలో అన్నీ పట్టుకుని నీట్గా ఉడాయించారు వాళ్ళు. మరి ఇక్కడ వాళ్ళని అడుగుతుంటే మాకు సంబంధం లేదు, కంప్లైంట్ ఎక్కడో చేయాలంటున్నారు. మరి తాళం ఇచ్చిన అతనికి కంప్లైంట్ ఎక్కడ చేస్తారు? వీళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ లేదా? ఎవరికని చెప్పాలి? ఇక్కడ మేము ఆడవాళ్ళమే ఉంటాము, ఎలా తెలుస్తుంది వీళ్ళకి? ఇవాళ ఎన్నో సౌకర్యాలు వచ్చిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇస్తారు, లేకపోతే పరిస్థితి ఏంటి? ఇక్కడ టీటీడీ మాట్లాడితే ఇన్ని రకాల ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. ఏలూరులో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమావేశం. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న మంత్రి వనిత. ఒంగోలులో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న మంత్రి. ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని హామీ. విజయవాడ ఘనంగా వృషభ రాజముల బల ప్రదర్శన పోటీలను ప్రారంభించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. విశాఖ జిల్లాలో నాగలిపట్టి వినూత రీతిలో రైతుల ధర్నా. రైతాంగానికి కేంద్రం ఉపరితాళ్లు బిగిస్తున్న ఆవేదన. నెల్లూరులో టీడీపీ నేతలు ప్రెస్ మీట్. డీజీపీ గౌతమ్ సవాంగ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.